రైల్వేలో మనకి స్టేషన్ మాస్టర్ అండ్ క్లర్క్స్ అండ్ అదర్స్ జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ జాబ్లకి డిగ్రీతో అప్లికేషన్ చేసుకోవచ్చు, ఇంటర్మీడియట్తోనైతే కూడా అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. మొత్తం 8,850 పైచులకు జాబ్స్కి అయితే నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. 6th నోటిఫికేషన్ 2025లో అండ్ 7th నోటిఫికేషన్ 2025లో ఈ రెండు నోటిఫికేషన్ కలిపి సేమ్ ఒకటే జాబ్ అప్లికేషన్ అన్నట్టు. కాకపోతే డిగ్రీకి ఇప్పుడు 21 అక్టోబర్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంటర్మీడియట్ ఎవరికైతే కంప్లీట్ అయ్యి జాబ్స్ చూస్తున్నారో వాళ్ళకి 28 అక్టోబర్ నుంచి అయితే స్టార్ట్ అవ్వడం అయితే జరుగుతుంది ఈ అప్లికేషన్స్. మరి రండి పూర్తి అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను అకౌంట్ ఎట్లా క్రియేట్ చేసుకోవాలి, ఎక్కడ ఏ వివరాలు ఎంట్రీ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ఎట్లా అప్లికేషన్ చేసుకోవాలనేది చెప్తాను. లాస్ట్ వరకు చూడండి. వీడియో వస్తే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని అప్డేట్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఈ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి అయితే పేజ్కి అయితే వచ్చేసేయండి. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఇక్కడ గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఇక్కడ నోటిఫికేషన్ ఉంది అండ్ ఇక్కడ మీరు అప్లై అని కూడా క్లిక్ చేయొచ్చు. అండ్ ఇంటర్మీడియట్కి సంబంధించిన అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించి కూడా మీరు ఇక్కడ రెండే ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మన గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఓపెన్ అయింది కాబట్టి ఇక్కడ అప్లై మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించి ఉన్నాయి. సో అప్లై మీద క్లిక్ చేసిన. సో ఇక్కడ మీకు ఆల్రెడీ 1 టైం రిజిస్ట్రేషన్ ఈ ఆర్ఆర్బీలో ఉంటే కనుక మీరు ఇక్కడ లాగిన్ విత్ ఆధార్ కానీ లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్ కానీ యూజ్ చేయండి. ఇప్పుడే కొత్తగా అకౌంట్ ఫస్ట్ టైం కాబట్టి మొత్తానికి లేకపోతే ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ ఉంది కదా, ఫస్ట్ టైం అకౌంట్ అసలు మొత్తానికి ఆర్ఆర్బీలో లేకపోతే ఆ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసి ఈ పేజ్కి అయితే వచ్చేసిండి. ఈ విధంగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ ఉన్న వాళ్ళు లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి ఈ పేజ్కి రండి అని చెప్తున్నారు. ఓకే, ఇక్కడ చూడండి క్రియేట్ అయిన అకౌంట్ ఇది 1 టైం ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే ప్రతి ఆర్ఆర్బీ జాబ్ నోటిఫికేషన్స్కి లాగిన్ అయిపోయి క్రెడెన్షియల్తోని లేదంటే ఆధార్తో లాగిన్ అయిపోయి జాబ్ అప్లికేషన్స్ సెలెక్షన్ చేసుకొని సబ్మిట్ కొట్టడమే. చాలా ఈజీ, అంటే జాబ్స్ నోటిఫికేషన్ ఆ పోస్ట్ను సెలెక్షన్ చేసుకొని. సో ఇక్కడ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది. ఇదిగోండి ఇక్కడ ఇండియా అని సెలెక్షన్ చేసుకోండి మన నేషనాలిటీ, ఆ తర్వాత మీ యొక్క ఫుల్ నేము. సో లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ప్రతిది కూడా ఇక్కడ 1 2 3 4 5 6 కాలమ్స్ కూడా అన్నీ కూడా లెఫ్ట్ సైడ్ ఏమైతే ఎంట్రీ చేస్తామో రైట్ సైడ్ కూడా అవే సేమ్ టు సేమ్ ఎంట్రీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫుల్ నేమ్ కావచ్చు అండ్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, జెండర్ కావచ్చు అండ్ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అట్లా. అండ్ పైన ఒకసారి మీరు చూసుకున్నారా అది నేమ్ ఏమైనా చేంజ్ చేస్తారని అడిగింది, అది ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ కొంచెం కిందికి వస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ పెద్దగా ఏమో ఉంటాయండి, చిన్న చిన్నగానే ఉంటాయి. ఆ చిన్న కూడా చాలా కన్ఫ్యూజన్ అవుతున్నారు. మీ కన్ఫ్యూజన్ భయం అంతా పోడగొడతాను. లాస్ట్ వరకు చూడండి. సో ఇక్కడ మెయిల్ ఐడి ఎంటర్ చేయండి, గెట్ ఓటీపీ అనండి. మెయిల్ ఐడికి ఓటీపీ వస్తుంది, ఓటీపీని తీసుకొచ్చి అక్కడ ఎంటర్ చేయండి. అట్ ద సేమ్ టైం మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి, గెట్ ఓటీపీ అనండి. మొబైల్కి ఓటీపీ వస్తుంది. అవి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ ఆధార్ త్రూ అని దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఆధార్ని కూడా వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇక్కడ పైన బ్లూ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు ఆధార్ నెంబర్ అడుగుతుంది. సో ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసేసి ఐ కన్సర్న్ దట్ అబో 18 years వాళ్ళని అప్లై చేస్తున్నాం అనుకుంటా టిక్ మార్క్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ అనండి. ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో ఆధార్కి మొబైల్ నెంబర్ లింక్ ఉన్న దానికి ఓటీపీ వస్తుంది. మొబైల్ దగ్గర పెట్టుకోండి. అది ఏది ఓటీపీ అక్కడ ఎంట్రీ చేసేసి వెరిఫై మీద క్లిక్ చేయండి. ఈ విధంగా మీ యొక్క ఆధార్తో సహా వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే మీకు ఒక పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లెఫ్ట్ సైడ్ అదే ఎంటర్ చేయండి అండ్ సేమ్ టైం కన్ఫర్మ్గా అదే సేమ్ పాస్వర్డ్ అది ఎంటర్ చేయండి. అండ్ కింద ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ క్రాస్ వాల్స్ కానీ అండ్ ఇక్కడ కొన్ని చిన్న ఇవన్నీ క్వశ్చన్స్ మీకు తెలుసు. ఇవన్నీ పైన ఇచ్చిన క్వశ్చన్కి క్రాస్ వాల్స్ అన్న ఇప్పుడు అక్కడ అన్నారు. ఆ క్రాస్ వాల్స్ అన్నింటినీ నేను టిక్ మార్క్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తే ఈ విధంగా టిక్ మార్క్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ప్రివ్యూ అండ్ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి ఓకే ఉంటే. అండ్ ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి, స్పెల్లింగ్తో సహా అన్నీ కరెక్ట్గా చూసుకోండి. ఓకే ఉంటే కనుక ఈ టిక్ మార్క్ చేసేసి ఇక్కడ క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేయండి. ఏమైనా తప్పులు ఉంటే అక్కడ ఎడిట్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద ఎడిట్ చేసుకోండి ప్రాబ్లం ఉంటే. లేదు కరెక్ట్ ఉంది అంటే క్రియేట్ అయిన అకౌంట్ మీద క్లిక్ చేసేయండి, అకౌంట్ అనేది క్రియేట్ అయిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఇట్లనే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ కొంతమందికి ఆర్ఆర్బీలో పేరు కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ తండ్రి పేరు కానీ కొంచెం తప్పులు పడ్డాయి, అది కూడా ఎడిట్ ఎట్లా చెప్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇదిగోండి ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిందంటే ఏం చేయడానికి లేదు అని అంటుంది. ప్రొసీడ్ కమ్మంటారా? ఎస్. సో ప్రొసీడ్ అయినాక మళ్ళీ ఇదే హోమ్ పేజ్కి వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఈ లేటెస్ట్ అప్డేట్లో అప్లై మీద క్లిక్ చేసినా పర్లేదండి. ఆయన పైన లాగిన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసినా పర్లేదు. సేమ్ ఒకటే పేజ్కి తీసుకెళ్తుంది. సరే ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేస్తున్నా, ఇదిగోండి ఇదే పేజ్కి వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనకు అకౌంట్ క్రియేట్ అయింది కాబట్టి లాగిన్ విత్ ఆధార్ అయినా పర్లేదు, లాగిన్ విత్ ఆర్ఆర్బీ క్రెడెన్షియల్ అయినా పర్లేదు.
సో నేను లాగిన్ విత్ ఆధార్ అని అన్నాను. అండ్ అక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. అండ్ కింద కన్సర్న్ ఉంది ఎల్లో కలర్ టైప్లో చిన్నగా. సో డైరెక్ట్ దీని మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తుంది. ఇదిగోండి ఈ బాక్స్కి టిక్ మార్క్ చేసేసి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. సో మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. అది తీసుకొచ్చి అక్కడ ఎంట్రీ చేసేసి సేమ్ మళ్ళీ ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏం అడగదు టిక్ మార్కులు చేయమని. సో ఓటీపీ ఎంట్రీ చేస్తున్నా చూడండి. సో దీని మీద డైరెక్ట్ టిక్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. అర్థమైందా? ఏమైనా అర్థం కాకపోతే ఈ స్టెప్లో మళ్ళీ నాకు కామెంట్లో చెప్పండి, ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. సో ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ అనేది ఇన్స్ట్రక్షన్స్ చదువుకోండి. అండ్ ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఉంది కదా బటన్, సో దీని మీద క్లిక్ చేయండి. మన అప్లికేషన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతుంది. జాగ్రత్త చూడండి. సో నెక్స్ట్ ఈ పేజ్కి అయితే వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు ఆర్ఆర్బీలో దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నారు? సికింద్రాబాద్కి అప్లై చేద్దాం అనుకుంటున్నారా, అండ్ రాంచీకి అప్లై చేద్దాం అనుకుంటున్నారా, బాంబేకా, దేనికి అప్లై చేద్దాం అనుకుంటున్నా అనేది సెలెక్షన్ చేసుకోండి. సో నేను సికింద్రాబాద్కి అప్లై చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సికింద్రాబాద్ సెలెక్షన్ చేసుకున్నా. అయిన తర్వాత ఐఎమ్ నాట్ కరెంట్లీ డిబార్డ్ బై ఎనీ ఆర్ఆర్బీ కానీ ఆర్ఆర్సీ కానీ ద్వారా డిబార్ కాలేదు అని అంటున్నాను. అండ్ ఐ హ్యావ్ హియర్ బై కన్ఫర్మ్ దట్ ఆల్ కేర్ఫుల్లీ అండ్ రీడ్ అండర్స్టాండ్ దట్ సెండ్ నెంబర్ నోటిఫికేషన్ అంతా చదువుకొని నేను అప్లై చేస్తున్నాను ఒప్పుకొని టిక్ మార్క్ చేసేసి నెక్స్ట్ మీదికి రావాలి. సో ఇక్కడ మనం ఇందాక కొన్ని ఎంట్రీ చేసిన డీటెయిల్స్ అయితే ఆటోమేటిక్గా రావడం అయితే జరుగుతుంది. అండ్ పైన చెప్పుకున్న ప్రకారం కొన్ని ఆ స్టెప్స్ అన్ని ఫిలప్ చేయాలి. ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్లో కొన్ని డీటెయిల్స్ ఆల్రెడీ వచ్చినాయి, ఇందాక మనం ఫిలప్ చేసింది. అండ్ రాని మనం ఫిలప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు మ్యారీడా అని అడుగుతుంది. అవునైతే అవును, లేకపోతే లేదు పెట్టుకోండి. తర్వాత రీజనల్, సో రీజన్ అంటే మీరు హిందువా, సిక్కువా, ముస్లిం అనేది సెలెక్షన్ చేసుకోండి. తర్వాత మదర్ టంగ్, సో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, సాంస్క్రిట్ ఏది మీరు మదర్ టంగ్ ఏది వస్తుందో అది చూజ్ చేసుకోండి. అండ్ తర్వాత మీకు ఎగ్జామ్ రాయడానికి ఏ లాంగ్వేజ్లో మీకు కంఫర్ట్ ఉంటుంది అనేది చూసుకోండి. ఎగ్జామ్ ప్యాటర్న్ అట్లనే వస్తుంది. ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు. సో ఎగ్జామ్ రాయడానికి ఇది చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ రాయడానికి అది ఓకే. సో తర్వాత మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్, సో ఎస్ఎస్సి మెమోలో తీయండి. రెండు ఉంటే సేమ్ యాస్టీస్గా మనం ఇక్కడ రెండు ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఎంటర్ చేయాలి. ఆ రెండు కూడా తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ చేయండి. లేదు మాకు ఎస్ఎస్సిలో ఒకటే ఉన్నదంటే ఒకటి ఎంటర్ చేయండి. మిగతాది మీ బాడీ మీద ఎక్కడ ఉందో ఆ ఐడెంటిఫికేషన్ మార్క్స్ కూడా తీసుకొచ్చి సెకండ్ దానిలో ఇదిగోండి ఇక్కడ మీరు ఎంట్రీ చేసేయండి. సో ప్రతిదీ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్లో అడగండి అయినా కూడా. ఓకే. సో స్టార్ మార్క్ ఉన్నాయి, ఖచ్చితంగా మనం ఫిలప్ చేయాలి. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ కమ్యూనిటీ డీటెయిల్స్ అని ఉంది కదా. సో ఇక్కడ యూఆర్ ఉంది, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ అని పెడితే కనుక ఇదిగోండి ఎస్సీ, ఎస్టీ అండ్ ఓబీసీ నాన్ క్రిమిలేయర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ రిజర్వేషన్ ఇన్ రిక్రూట్మెంట్ ఇన్ ఇండియన్ రైల్వేస్ అని ఉంది. సో వీళ్ళు మాత్రమే అని అంటున్నారు. సో నాన్ క్రిమిలేయర్స్ కాబట్టి సో ఐ అండర్స్టూడ్ మీద క్లిక్ చేయాలి అండ్ అగ్రీ మీద క్లిక్ చేయాలి. ఓబీసీ అని సెలెక్షన్ చేసుకుంటే కనుక ఇక్కడ మీరు నాన్ క్రిమిలేయర్ అని మాత్రమే పెట్టుకోవాలి. క్రిమిలేయర్ మీన్స్ క్రిమిలేయర్ అంటే జాబ్ రాదు అని దాని అర్థమే అని అనుకోవచ్చు. అండ్ అందరూ కూడా నాన్ క్రిమిలేయర్, ఓబీసీ నాన్ క్రిమిలేయర్. ఇప్పుడు బీసీ వాళ్ళు అనుకోండి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ పెట్టుకోవాలి. వాళ్ళకి సంవత్సరానికి 8 లక్షల కంటే తక్కువ ఆదాయం కలిగి ఉండాలి. ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఒకటి అంటే ఈ నోటిఫికేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది 2025 ఉంది అండ్ ఏప్రిల్ 1 తర్వాత ఉన్నటువంటి సర్టిఫికేట్ మాత్రమే ఉండాలని చెప్తున్నారు ఇక్కడ. సో ఎప్పుడైతే ఈ నోటిఫికేషన్స్కి ఇట్లాంటి నోటిఫికేషన్ ఇంకా వేరేది ఏదైతే ఉందో ఇక్కడ ఇదే విధంగా డైలాగ్ బాక్స్ వస్తుంది. ఇది జాగ్రత్త చదువుకోవాలి. ఆ తర్వాత తీసుకొచ్చిన సర్టిఫికేట్ మాత్రమే డీటెయిల్స్ ఇక్కడ పర్టికులర్స్ ఎంటర్ చేయాలి. ఇది గుర్తుపెట్టుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటాయి ఇక్కడ కామెంట్లో అడగండి చెప్తా. సో ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేమ్ ఆఫ్ ద క్యాస్ట్ ఎంటర్ చేయండి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయండి. ఇందాక డైలాగ్ బాక్స్లో వచ్చిన డేట్ తర్వాత మాత్రమే ఇష్యూ చేసి ఉండాలి. సో అది ఎవరు ఇష్యూ చేశారు ఆ డేట్ ఆఫ్ ఇష్యూ అనేది ఇదిగోండి ఈ పర్టికులర్ డేట్లో పర్టికులర్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కేటగిరీ చేంజ్ చేసి చూద్దాం. సో ఇందాక ఓబీసీ అని పెట్టాం కదా. సో ఇప్పుడు వేరే కేటగిరీ పెట్టాను. సో ఓకేనా. సో కేటగిరీ వేరే చెక్ చేస్తే వాళ్ళకు కూడా సేమ్ డైలాగ్ బాక్స్ వచ్చింది అండ్ వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ ఇదే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. ఇక్కడ కమ్యూనిటీ నెంబరు ఓకే అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇష్యూడ్ అథారిటీ అండ్ వీళ్ళకి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. ఏది కేటగిరీ రిజర్వేషన్ వీళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఓకేనా. అండ్ ఓబీసీ వాళ్ళు మాత్రమే ఓబీసీ సర్టిఫికేట్ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ అయితే ఖచ్చితంగా తీసుకొచ్చుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు నేను సెకండ్ టైం చెప్పిన కేటగిరీకి సంబంధించిన సర్టిఫికేట్ మన లోకల్ ఇష్యూ చేసిన సర్టిఫికేట్నే మాత్రమే ఎంట్రీ చేస్తున్నా. అండ్ తర్వాత ఇక్కడ మీరు ఏమైనా రైల్వేకి సంబంధించిన ఫీజును అవైల్ చేసుకుందామని అనుకుంటే ఎస్ పెట్టుకోండి అండ్ దానికి సంబంధించిన నియరెస్ట్ రైల్వే స్టేషన్ అడుగుతుంది, ఎంట్రీ చేసేయండి. క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటే అప్లోడ్ చేయండి, లేకపోతే నో పెట్టేసుకోండి. చాలా ఈజీగా సింపుల్గా అర్థమవుతాడు చెప్తున్నానండి. క్లారిటీగా 1-2 సార్లు స్లోగా పెట్టుకొని వినండి.
ఓకే. సో కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కనుక ఇక్కడ మీకు పర్సనల్ అడ్రస్ అనేది ఎంటర్ చేయండి. సో ఇక్కడ ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ రెండు ఉంటాయి. సో రెండు ఒకటైతే కనుక జాగ్రత్తగా ఎంటర్ చేయండి ఫస్ట్. సో ప్రజెంట్ అడ్రస్ ఏముంది, ఆ స్టేట్ ఏంటి, ఆ మండల్ ఏంది, అడ్రస్ టైప్లో బాక్స్లో మొత్తం అడ్రస్ మొత్తం నీట్గా రాయండి. అండ్ తర్వాత మండలు, పిన్ కోడ్ ఎంటర్ చేసేసి దీన్ని టిక్ మార్క్ చేయండి. పర్మనెంట్ ప్రజెంట్ రెండు సేమ్ అయితే టిక్ మార్క్ చేస్తే ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. లేదు రెండు వేరు వేరు ఉన్నాయంటే వేరు వేరు ఎంటర్ చేయండి. అండ్ ఇక్కడ సేవ్ బటన్ మీద క్లిక్ చేస్తే డీటెయిల్స్ అన్ని సేవ్ అయిపోతాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ పేజ్కి వస్తుంది. అండ్ ఇక్కడ కేటగిరీ డీటెయిల్స్లో ఎక్స్ సర్వీస్ మేనా అని అడుగుతుంది. మీరేమన్నా ఇంతకుముందు ఏమైనా పని చేస్తున్నారా అని అడుగుతుంది, పని చేశారా అని అడుగుతుంది. అవును అంటే కనుక వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అడుగుతుంది. మనం ఎక్స్ సర్వీస్ మెన్ అయితే ఈ జాబ్కి ఎందుకు అప్లై చేస్తాం? సో కాబట్టి అయిన వాళ్ళు వేసి పెట్టుకోండి, తప్పేముంది, అయిన వాళ్ళు వేసి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టేసుకోండి. తర్వాత ఫిజికలీ డిజబిలిటీ ఏమైనా ఉంటే, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఉంటే వేసి పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఒకవేళ ఎస్ అని పెట్టేది ఉంటే కనుక ఇదిగోండి వాళ్ళకి డిజబిలిటీ టైపు, కేటగిరీ, ఆ సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ అవన్నీ అడుగుతుంది ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి. ఒకవేళ నో ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ నో పెట్టుకుంటే ఏం అడగదు, చాలా సింపుల్. అండ్ తర్వాత మీరు ఎప్పుడన్నా ఆర్ఆర్బీకి సంబంధించి లేకపోతే ఈ మనకి ఏమంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్కి సంబంధించి ఎప్పుడేమన్నా పట్టుబడ్డారా, చూచి రాతకు పట్టుబడ్డారా అని అడుగుతుంది, అంటే డిబార్ అయ్యారా అని అడుగుతుంది. సో ఒకవేళ ఎస్ అంటే కనుక ఈ కండిషన్స్ అంతా కూడా మనం ఒప్పుకోవాలి. ఒకవేళ మ్యాక్సిమం ఇవాళ ఉండరు, 99.9% ఉండరు, బాగానే రాస్తారు అందరు. కాబట్టి ఒకవేళ ఉన్న వాళ్ళైతే ఈ కండిషన్స్ చదువుకొని అండర్స్టూడ్ అని డీటెయిల్స్ ఎంట్రీ చేసేసి అది ఏంటిది అనేది పక్కన ఇక్కడ రాయాల్సి ఉంటుంది. సో స్క్రైబ్ మనం ఏం రాయం కదా, అంటే ఒకవేళ ఉంటే కనుక ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. 99.9% ఇది నోనే ఉంటుందంటే నోనే పెట్టుకోండి కూడా, నా సజెషన్ అది, తర్వాత మీ ఇష్టం. సో తర్వాత ఇక్కడ చూడండి ఎకనామికలీ బ్యాక్వర్డ్ కేసెస్కి సంబంధించి, క్లాసెస్కి సంబంధించి ఈబీసీ అండ్ డీటెయిల్స్కి సంబంధించి. అండ్ వీళ్ళు ఈబీసీ వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఎస్ అంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ ఈ ఇన్కమ్ సంవత్సరానికి 50,000 కంటే కింద ఉంటే ఆ సర్టిఫికేట్ అయితే మనం తీసుకురావాలి. లేదా బీపీఎల్ కార్డుకి చెందిన వాళ్ళు కూడా 50,000 కంటే తక్కువ ఉంటే ఆ కార్డు తీసుకొచ్చి, అంటే ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఇక్కడ డీటెయిల్స్ అంతా కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ఈబీసీ సర్టిఫికేటా, బీపీఎల్ కార్డు ఉన్న వల్ల ఇంకా ఆదర్సా చూజ్ చేసుకోండి. సో ఇష్యూ అండ్ అథారిటీ ఎవరు ఇష్యూ చేస్తారో, సర్టిఫికేట్ నెంబరు, డేట్ ఆఫ్ ఇష్యూ. అండ్ ఇక్కడ రెడ్ మార్క్లో ఇది ఒక్కటి రాసి ఉంది, చాలా జాగ్రత్తగా చదువుకోండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈబీసీ క్యాండిడేట్స్ షుడ్ బీ అవేర్ దట్ దే ఆర్ అంటిల్డ్ ఓన్లీ ఫీజ్ కన్సెషన్ అండ్ నాట్ టు జాబ్ రిజర్వేషన్ అని అంటున్నారు. అదొక పాయింట్ క్లారిటీగా చదువుకోండి ఒక్కసారి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటే, ఈబీసీ వాళ్ళు ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో, అదర్స్ వాళ్ళు నో పెట్టేసుకోండి. సో తర్వాత రైల్వేకి సంబంధించిన ఏమైనా సర్వెంటా, మీరు సర్వీస్ చేస్తున్నారా ప్రజెంట్ అనేది సో ఉంటే ఎస్ పెట్టుకోండి. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఫిలప్ చేయాల్సి ఉంటుంది. సో లేకపోతే రైల్వే జాబ్స్ చేసేవాళ్ళు నో అనుకుంటే కనుక ఏం అడగదు. సో తర్వాత ప్రజెంట్ వేరే అదర్ స్టేట్కి సంబంధించిన ఏమైనా ఎంప్లాయా, పోనీ రైల్వే ఎంప్లాయీ పైన ఎట్లా కాదంటారు, ఇంకా వేరే ఏమైనా ఎంప్లాయా, స్టేట్ ఎంప్లాయా, పిఎస్యూ ఎంప్లాయా, వేరే సెంట్రల్ ఎంప్లాయీ అని అడుగుతుంది. అవును అంటే కనుక వాళ్ళు ఏమంటారు ఎన్ఓసి అనేది ఖచ్చితంగా తీసుకురావాల్సి ఉంటుంది. అవును, వాళ్ళు తీసుకొస్తారు, ఎటువంటి అభ్యంతరం లేదు కదా ఈ జాబ్ నుంచి వేరే జాబ్లకు వేయడానికి, కాబట్టి ఎన్ఓసి తీసుకురావాలంటుంది. ఒకవేళ ఉంటేనే వేసి పెట్టుకోండి, లేకపోతే నాట్ అప్లికేబుల్. ఓకే, సో మ్యాక్సిమం జాబ్స్ గురించి చూసే వాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి, లేని వాళ్ళు అప్లికేషన్ చేసుకుంటారు కాబట్టి నాట్ అప్లికేబుల్ అని పెట్టుకోండి. తర్వాత ఇదిగోండి ఇక్కడ మనకి అమౌంట్ రిఫండ్ కావడానికి, సో ఇక్కడ బ్యాంక్ అకౌంట్ హోల్డర్ నేమ్, బ్యాంక్ అకౌంట్ ఇక్కడ 2 times అటు ఇటు 2 ఎంట్రీ చేయాలి. తర్వాత ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఎంట్రీ చేయండి. ఎంట్రీ చేసేసి ఇక్కడ కన్ఫర్మ్ ఉంది కదా, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేసి ఇక్కడ సేవ్ అనే బటన్ ఉంది కదా, సేవ్ చేయండి. సేవ్ చేసి నెక్స్ట్ మీదికి రండి. ఓకే, సో చాలా ఇంపార్టెంట్గా ఇక్కడ మనం చెప్పుకోబోతున్నాము ఇక్కడ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. అండ్ ఇక్కడ ఫస్ట్ మెట్రికులేషన్ సర్టిఫికేట్ మీన్స్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అనమాట. సో ఏ స్టేట్లో అప్లై అండి, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, అండ్ మీ యొక్క బోర్డు ఏంటిది, డేట్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, రూల్ నెంబర్ ఏంటి, అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ నెంబర్. ఓకే, సో సర్టిఫికేట్ నెంబర్ కూడా మీరు ఉంటుంది, టాప్ లెఫ్ట్ రైట్ ఉంటుంది, చూసుకోండి. అండ్ మీకు ఏమైనా కంప్యూటర్ నాలెడ్జ్ ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉందా అని అడుగుతుంది, టైపింగ్ ప్రొఫిషియన్సీ ఏమైనా ఉంటే ఎస్ పెట్టుకోండి ఉన్నవాళ్ళు, లేకపోతే నో పెట్టుకోండి. అవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఇక్కడ యాడ్ మీద క్లిక్ చేయండి.
ఓకే, యాడ్ మీద క్లిక్ చేస్తే ఇట్లా డీటెయిల్స్ అన్నీ ఎస్ఎస్సి డీటెయిల్స్ అన్నీ యాడ్ అయిపోతాయి. అండ్ తర్వాత ఇది డిగ్రీకి సంబంధించింది కాబట్టి డిగ్రీ ఖచ్చితంగా 2 డీటెయిల్స్ మనం ఎంటర్ చేయాలి. ఐ మీన్స్ అటు ఎస్ఎస్సి మెమో అండ్ ఇటు డిగ్రీ. ఓకే, సో ఇప్పుడు మనం గ్రాడ్యుయేషన్కి సంబంధించి ఎంట్రీ చేస్తున్నాం కాబట్టి సేమ్ అవన్నీ కూడా క్వాలిఫికేషను, ఆ సబ్జెక్ట్ ఏంటి, ఓకే, అండ్ నేమ్ ఆఫ్ ద కోర్స్ ఇన్ డిగ్రీ అని అడుగుతుంది, ఏ స్టేట్లో చదివారు, ఏ డిస్టిక్లో చదివారు, యూనివర్సిటీ ఏంది, డేట్ ఆఫ్ పాస్ ఏంది ఎప్పుడు, అండ్ మీకు టైపింగ్లో ఏమైనా ప్రొఫిషియన్సీ ఉందా, ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ, కంప్యూటర్ నాలెడ్జ్ అట్లా అని అడుగుతుంది. ఉన్నవాళ్ళు కంప్యూటర్కి సంబంధించిన ప్రొఫెషన్స్ టైపింగ్స్ ఉంటే ఎస్ పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. సో తర్వాత ఇక్కడ యాడ్ బటన్ ఉంది కదా, సో యాడ్ మీద క్లిక్ చేస్తే సేమ్ ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇందాక ఎట్లా మీకు పైన యాడ్ అయిపోయినాయో డిగ్రీ డీటెయిల్స్ కూడా యాడ్ అయిపోతాయి. ఇదేంది ఇక్కడ రూల్ నెంబర్ నేమ్ నాట్ అప్లికేబుల్ అని ఉంది, ఎన్ఏ అని ఉంది అని నేను కూడా ఫస్ట్ పరిశాన్ అయినా. ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేసిన కానీ కాకపోతే ఇక్కడ ఎస్ఎస్సికి అడిగినట్టు రూల్ నెంబర్ కానీ సర్టిఫికేట్ నెంబర్ కానీ ఇక్కడ అడుగుతలేదు. ఇది మీరు గమనించండి. అయ్యో అక్కడ నాట్ అప్లికేబుల్ ఉంది కదంటే అక్కడ వాడు అడగలేదు, మనం ఎంట్రీ చేస్తలేం, పరిశాన్ కాకండి. ఓకేనా? సో మళ్ళీ నేను అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నా, చూడండి అర్థమైంది కానీ క్లియర్. సో మళ్ళీ నెక్స్ట్ మీదకి వచ్చేస్తున్నా చూడండి. రైట్, ఇక్కడ లైవ్ కెమెరా అనేది మనం లైవ్ ఫోటో అనేది అప్డేట్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ లైవ్ ఫోటో అనేది మీరు ఇక్కడ మొబైల్ ద్వారా కూడా అప్డేట్ చేయవచ్చు. అండ్ సిస్టమ్ ద్వారా చేసే ఉంటే డ్రాయిడ్ కెమెరా అని ఉంటుందండి. సో ఈ డ్రాయిడ్ కెమెరా ఎట్లా యూజ్ చేయాలి, ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలనేది వీడియో సెక్షన్లో వీడియో చేసి పెట్టడం జరిగింది, చూడండి వాళ్ళంటే చూడండి. అండ్ సిగ్నేచర్ అయితే స్కాన్ చేసి మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. 30 to 50 KB లోపు ఉండేటట్టు చూసుకోవాలి. అండ్ ఇక్కడ లైవ్ క్యాప్చర్, లైవ్ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే 5 minutes లోపు 3 అటెంప్ట్స్ మాత్రమే ఉంటాయి. సో అది జాగ్రత్తగా చూడండి. తర్వాత మళ్ళీ ఒక 15 minutes తర్వాత మళ్ళీ చేయడానికి ఉంటుంది. కాబట్టి ఎట్లా చేయాలి అనేది నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ మనకి లైవ్ కెమెరా అనేది నేను డ్రాయిడ్ కెమెరా మొబైల్ కనెక్షన్ చేసి మాత్రమే చూపిస్తా, అంటే చేస్తా ప్రతిదీ కూడా. ఇక్కడ ఒక సర్కిల్ వస్తుందండి, ఆ సర్కిల్లో 80% ఫేస్ కనబడాలి, అప్పుడు మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. మీరు క్లిక్ చేయడానికి కానీ ఏముండదు, క్లిక్ కానీ ఓకే కానీ ఏముండదు, ఆటోమేటిక్గా అదే క్యాప్చర్ చేస్తుంది. 80-85% మొత్తం కూడా సర్కిల్ మొత్తం ఫేస్ కనబడాలి. ఓకే, అట్లాంటప్పుడు మాత్రమే ఆ ఫేస్ అనేది మీకు మొబైల్ ద్వారా కానీ ఇక్కడ లైవ్ కెమెరా దాన్ని చేస్తే అవుతుంది. సో ఇక్కడ సిగ్నేచర్ చేశాను నేను, ఓకే చేశాను, అండ్ ఫోన్ కూడా అండి ఇమేజ్ కూడా క్యాప్చర్ చేశాను. నెక్స్ట్ పేజ్కి వస్తున్నా. ఇది మనకు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మనం ఇక్కడ ఇచ్చుకోవాలి. సో మీరు జాగ్రత్తగా నోటిఫికేషన్ ముందు పెట్టుకొని మీ కేటగిరీ వైజ్ అంటే మీ క్యాస్ట్ వైజ్ ఎక్కడ ఎన్ని ఉన్నాయి ఏంటిది అనేది మీరు చూసుకున్న తర్వాతనే ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోండి, మీ యొక్క క్వాలిఫికేషన్కు తగ్గట్టుగా. అర్థమైందండి? సో కాబట్టి ఒకసారి నోటిఫికేషన్ తీసి ముంగట పెట్టుకొని సార్ట్ అవుట్ చేసుకోండి, ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఏంటిది అనేది. సో ఇట్లా నచ్చింది ఇట్లా క్లిక్ చేస్తే సైడ్కి మీకు యాడ్ అయిపోతూ ఉంటుంది ఇట్లా. ఓకే, సో ఇట్లా మీరు అన్నీ కూడా పెట్టుకోవచ్చు, 1-2 మాత్రమే పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. ఓకే, సో నాకు తెలిసి అయితే ఇది మొత్తం తీసుకుంటుంది, 1-2 ఇట్లా వదిలిపెట్టుకుంటే నెక్స్ట్ పేజ్కి పోతలేదు. ఓకే, సో అన్ని సెలెక్షన్ చేసుకున్నా. ఒకవేళ అయ్యో కింది మీదకి వచ్చిందంటే ఇది పట్టుకొని ఇట్లా డ్రాగ్ చేయండి పైకి, పైన పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో అన్నీ ఓకే ఉంటాయి కనుక కొంచెం కిందికి వచ్చి ఇక్కడ టిక్ మార్క్ చేసేసి ఆ ప్లేస్ అనేది ఇక్కడ రాసేసి ఇక్కడ మళ్ళీ ప్రీవ్యూ కనబడుతుంది కదా, ప్రీవ్యూ అప్లికేషన్ రైట్ సైడ్లో. సో ఇక్కడ నేను ప్లేస్ రాస్తున్నా అండ్ ఇదిగోండి ఇక్కడ మీ సిగ్నేచర్ కనబడుతుంది. అండ్ ఇక్కడ వరకు అయితే మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ అన్ని సేవ్ చేసేసుకోండి అండ్ ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఖచ్చితంగా కామెంట్లో అడగండి, నేను రిప్లై ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇదిగోండి ప్రీవ్యూ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే అప్లికేషన్ అయితే ప్రీవ్యూ కనబడుతుంది. 1-2 సార్లు చాలా జాగ్రత్తగా చూసుకొని టిక్ మార్క్ చేసేసి ఓకే ఉంటే సబ్మిట్ కొట్టండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎడిట్ అనే బటన్ ఉంది, దాని మీద క్లిక్ చేసేయండి. నాకు ఓకే ఉంది కాబట్టి సబ్మిట్ కొట్టేసిన. ఒక్కసారి సబ్మిట్ కొట్టిందంటే మాడిఫికేషన్ చేయడానికి లేదు అని అక్కడ మనకి ఇందాక డైలాగ్ బాక్స్ వచ్చింది. సో ఇక్కడ చూడండి పే విత్ బ్లూ కలర్ ఉంది కదా, ఇదిగోండి పేమెంట్ చేయాలి మనం. ఫీమేల్స్కి అయితే 250 ఉంది, అదర్స్ అయితే 500 రూపీస్ ఉంది. సో అగ్రి మీద ఈ బటన్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసి ఈ ప్రొసీడ్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. సో పేమెంట్కి అయితే తీసుకెళ్తుంది మనని. సో అంతా డీటెయిల్స్ అన్నీ ప్రతిదీ కూడా మనం చదువుకోవాలండి. సో ఇప్పటికే వీడియో చాలా లెంత్ అయిపోయింది, అయినా కూడా నేను పర్టికులర్గా ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నా. సో ఇక్కడ మన డెబిట్ కార్డ్, డెబిట్, నెట్ బ్యాంకింగ్ అన్నీ కూడా పేమెంట్ చేయొచ్చు మనం QR కోడ్తో సహా. అండ్ ఈ విధంగా సక్సెస్ఫుల్గా వచ్చిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ హిస్టరీ అని కనబడుతుంది. ఇదిగోండి ఇక్కడ ఈ అప్లికేషన్ హిస్టరీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నుంచెల్లే మనము అండ్ మొత్తం పేమెంట్ హిస్టరీ చెక్ చేసుకోవచ్చు అండ్ అప్లికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐ బొమ్మ ఉంది కదా,
ఈ ఐ సింబల్ మీద క్లిక్ చేస్తే మన అప్లికేషన్ అయితే డౌన్లోడ్ అవుతుంది. అండ్ మధ్యలో ఎవరికైనా పేమెంట్ ఫెయిల్ అయితే స్టేటస్ ఇక్కడి నుంచి వెళ్ళే చూసుకోవచ్చు. అండ్ 15 మినిట్స్ తర్వాతనో 20 మినిట్స్ తర్వాతనో హాఫ్ అన్ అవర్ తర్వాతనో పేమెంట్ చేయమని ఉంటుంది. మళ్ళీ సేమ్ ఇక్కడి నుంచి వెళ్ళే వచ్చి పేమెంట్ అనేది కంటిన్యూ చేసి పేమెంట్ కూడా చేయండి. ఓకే, సో మీకు పేమెంట్లో కానీ అప్లికేషన్ ఫిలప్ చేయడంలో కానీ అకౌంట్ క్రియేట్ కాకపోయినా ఏం ప్రాబ్లం ఉన్న సుత నాకు కామెంట్ చేయండి, నేను రిప్లై చేయడానికి ప్రయత్నిస్తుంటాను. ఇలా ఆర్ఆర్బీకి సంబంధించింది ఒకటే కాదండి, ప్రతి జాబ్ ఇన్ఫర్మేషన్ నేను మీకు లైవ్గా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. కాబట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.